అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనం అందరము దేవుని పిల్లలతో సహవాసం చేస్తూ అనేక వ్యక్తుల యొక్క కుటుంబాల కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. అంతేగాని చెడు సహవాసు చేసేవారితోనూ చెడు పనులు చేసేవారితోనూ మనం సహవాసం చేయడం వల్ల మన ఆధ్యాత్మిక జీవితాలు సన్నగిల్లిపోతాయి. ఎందుకు అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నానంటే, ఈరోజు చాలామంది మందిరాలకు సరిగా రాక, మందిరాల్లో దేవుని సందులో ఎదగక, వారి సొంత స్వశక్తి మీద బలము మీద ఆధారపడుతూ వెళ్ళేవారిని కూడా సన్నగిల్లింప చేస్తూ ఉంటే వారితో సహవాసాలు జాగ్రత్త. ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవడి చెరిపేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ దుష్టులకు సహాయము చేయడం కూడా మన ప్రాణాల మీదకి వస్తూ ఉంటుంది. ఉదాహరణ మీకు తెలియచేస్తున్నాను. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయములో అమ్నోను రాజు మృతి నొందినప్పుడు దావీదు తన యొక్క పరివారాన్ని పంపించి తన కుమారుని పలకరించి రమ్మని వెళ్తే, ఆ అమ్నోను రాజు తన దగ్గరున్న గనులైన వారి మాట విని వెళ్ళిన వారిని అవమానపరిచి పంపించేశాడు. పంపించిన తర్వాత దావీదుకి చాలా కోపం వచ్చింది. అయినా సరే కంట్రోల్ చేసుకుని ఉన్నాడు. కానీ ఇంతలో అమ్నోను రాజు చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరినీ పోగు చేసుకుని తిరిగి యుద్ధానికి ప్రకటించాడు. వారిలో ఎవరు ఒకరంటే సిరియన్లు. అప్పుడు మంచివారుగా ఉన్నారు, మంచితనంతో నివసిస్తూ ఉన్నారు. కానీ ఈ అమ్నోనుకు రాజుకు సహాయం చేయడాన్ని బట్టి వారి ప్రాణాల మీదకి వారు తెచ్చుకున్నారు. బిడ్డలారా, ఎప్పుడైతే దావీదు యుద్ధానికి వెళ్ళాడో, యుద్ధంలో యోవాబు గారు సైన్యాధ్యక్షుడు అభిషేక్ని 2 టీములుగా చేసి వారికి యుద్ధానికి పంపించడం జరిగింది. అప్పుడు ఈ అమ్నోను రాజు ఓడిపోవడం, సిరియను ఓడిపోవడం చూస్తున్నాం. ఈ ఓడిపోతున్నటువంటి స్థితిలో అమ్మో, మనం చేసిన పనికిమాల పని, ఈ అమ్నోను రాజు అయినటువంటి హామాను చేసిన పని మంచి పని కాదు, మన చెడ్డవారికి చెడ్డ పనులకు సహాయం చేయడం ద్వారా మనం ప్రాణమే తెచ్చుకున్నాం అని చెప్పి వారు క్షమాపణ కోరుకుని వారు వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎందుకంటే అప్పటికి చాలా వేలాది ప్రజలు చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే, మరి ఆ అమ్నోను రాజుకు సహాయం చేయడాన్ని బట్టి, ఆ పాప కార్యములకు సహాయం చేయడాన్ని బట్టి 700 మంది రధికులు చనిపోయినట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, పాపమునకు సహాయం చేయొద్దు. పాపము చేయువారికి వారి పాప కార్యాల్లో మీరు పాలు పంపులు పొందొద్దు. తద్వారా వారు బాగానే ఉంటారు, మీకు ఇబ్బంది. యెహోషాపాతు యోధా రాజు, ఇశ్రాయేలు రాజు అహాబు, వీరిద్దరూ కలిసి వియ్యముందారట, ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టారు. 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. వీరు వియ్యముంది సహవాసం చేస్తూ, మరి యుద్ధం వచ్చినప్పుడు యుద్ధంలో యెహోషాపాతుని కూడా రమ్మన్నాడు. యెహోషాపాతు మంచి ప్రార్థనాపరుడు, మంచి ఉపవాస ప్రార్థన వీరుడు, యుద్ధములను కత్తి పట్టకుండా ప్రార్థనా జీవితంతో జయం పొందినటువంటి గొప్ప వ్యక్తి. అయ్యా, నీవే మాకు దిక్కు, నీవే మాకు మొక్కు, నీ సహాయం మాకు కావాలి అంతటి ప్రార్థనాపరుడు యెహోషాపాతు. కానీ యెహోషాపాతు అతి మూర్ఖుడైనటువంటి అహాబుతో సహవాసం చేసి యుద్ధానికి వెళ్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, పాపమునకు సహాయం చేసేవారికి, పాప కార్యాలకు సహాయం చేసేవారు ఇబ్బందులు పడవలసి వస్తుంది. వాక్యం వింటున్న బిడ్డ, పాపిని ప్రేమిస్తాడు దేవుడు, కానీ పాప కార్యములను దేవుడు అసహించుకుంటాడు. నాకేమీ తెలియదండి, వాళ్ళు ఏదో పాపం చేశారండి అంటున్నావేమో, జాగ్రత్త, దాంట్లో సగం వాట నీకు వస్తుంది.
ఏమండి వాళ్ళు ఎవరో ప్రేమించుకుంటే కొంచెం లెటర్లు అందించారండి అంతే అంటావేమో, పాపం నీకు అంటుకుంటుంది, జాగ్రత్త. నాకేమీ తెలియదండి, ముందుకాయలు పట్టుకొచ్చి ఇచ్చాను తప్ప నేను ఎప్పుడు తాగలేదంటావేమో, జాగ్రత్త. పోలీసులు దొరికితే ముందు నీ చూపోతారు, జాగ్రత్త. పాపము చేయడమే తప్పు కాదు, పాపమునకు సపోర్ట్ చేయడం తప్పు. పాప కార్యాలకు మరి ఆ కార్యాలలో నువ్వు పాలు పొందడం కూడా తప్పు. యెహోషాపాతు అహాబు రాజుకు సహాయం చేయ నిమిత్తము తన సైన్యమంతా తీసుకుని వెళ్ళిపోయాడు. అహాబు తెలివిగలవాడు. అయ్యా యెహోషాపాతు, నేను మారువేషం వేసుకుంటాను, నువ్వు రాజవస్త్రాలతో వెళ్ళని చెప్పాడు. శత్రువు రాజు ఏమో, అరే మీరు ఆళ్ళతో వీళ్ళతో యుద్ధం చేయకండి, రాజుతో మాత్రమే యుద్ధం చేయమంటే వారందరూ అనుకున్నారు యెహోషాపాతే వారు రాజు అనుకుని చెప్పి యెహోషాపాతు మీదకి యుద్ధం చేయడానికి ప్రయత్నం చేశారు. వాక్యం వింటున్న దైవ జనాంగం అర్థమవుతుందా? యెహోషాపాతు చుట్టుముట్టినప్పటికట వెంటనే యెహోషాపాతు తన స్వరూపాన్ని చూపించి, బాబు నేను మాత్రం ఇశ్రాయేల్ రాజు కాదు, ఇశ్రాయేల్ రాజు పలానా, నన్ను వదిలిపెట్టేని మొర్రో అని వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ కష్టం అంటే దేవుని చిత్తము లేకుండా, దేవునికి ఇష్టం లేకుండా పాపము చేసే వారికి సపోర్ట్ చేయడం. బిడ్డ, 2 ఉదాహరణలు మీకు చాలు అనుకుంటున్నాను, అర్థం చేసుకోండి. పాపమునకు సపోర్ట్ చేసిన పాపాత్ములు పాప కార్యములకు నేనున్నానని మీరు వారికి ధైర్యం కలిగింపజేసిన ఆ పాపం సగం మీకు అంటుకుంటుంది. పాపం మీరు చేయట్లేదు కానీ పాపము చేసేవారికి సపోర్ట్ చేస్తున్నారు, పాప కార్యాలకు సపోర్ట్ చేస్తున్నారు. అటువంటి కార్యాలకు నువ్వు సపోర్ట్ చేస్తే భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజైనా ఈ వాక్యాన్ని వింటున్నప్పుడైనా పాప కార్యాలకు దూరంగా ఉంటూ, పాప చేసేవారికి దూరంగా ఉంటూ, అనేక మందిని చిత్తమైతే నీకు ఇష్టమైతే నువ్వు సపోర్ట్ చేయగా అనేక మందిని మందిరాన్ని తీసుకురాగలిగిన జ్ఞానాన్ని కలిగి, అందులో ఎగ్గొట్టేసే వారితోనో సనిగే వారితోనో సనుక్కునే వారితోనో సహవాసం చేస్తూ నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకోక దేవుని కొరకు నిలబడు, తద్వారా దైవ ఆశీర్వాదాలు పొందుకో. దేవుని మాటలు దీవించునుగాక. పరమ తండ్రి నీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరూ మీరు దర్శించండి. అయ్యా, పాపము చేయడమే తప్పు కాదు నాయన, పాపము చేసేవారి పాప కార్యాలకు సపోర్ట్ చేయడం కూడా తప్పేనని వాక్యం చెబుతుంది. కనుక అలాంటి పాప కార్యాలకు ఎవరైనా ఈ వాక్యం వింటున్న వారు సపోర్ట్ చేస్తే, యెహోషాపాతు వలె తన ప్రాణాల మీద తెచ్చుకోక, సిరియన్ల వలె తమ ప్రాణాల మీదకి వారు తెచ్చుకోకుండా ఇప్పుడే బ్రతుకును మార్చుకొని వారి జీవితాల్లో అయ్యా నీ నామహిమార్థంగా నిలబడి నీ నామహిమార్థంగా జీవించే భాగ్యము బిడ్డలకు అనుగ్రహించి బలపరచి వర్ధలింపజేసి మీ రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టి బలపరచి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనా అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.